బిగ్ బాస్ సీజన్ 9 రోజుకొక మలుపుతో సరికొత్త ట్విస్ట్లతో ముందుకు సాగుతుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఇందులో భాగంగానే భరణిని బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్కి పిలిచారు. అయితే బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్కి పిలిచి మాట్లాడింది ఏంటంటే, భరణి 2 డేస్ నుంచి కూడా ఫుడ్ సరిగ్గా తినలేదట. ఇక ఇదే విషయం భరణిని బిగ్ బాస్ అడిగాడు. ఎందుకు భరణి నువ్వు అసలు ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదు? చూసావా హౌస్లోకి వచ్చే ముందు ఎలా ఉన్నావో, ఇప్పుడు ఎలా ఉన్నావు, అసలు ఏం జరిగింది, ఎవరినైనా మిస్ అవుతున్నావా అంటూ భరణిని అడిగాడు బిగ్ బాస్. ఇక భరణి బదులిస్తూ, అవును బిగ్ బాస్, అమ్మ ఆరోగ్యం ఎలా ఉందో, నా వైఫ్ ఎలా ఉందో, నా పిల్లలు ఎలా ఉన్నారో అనేది కొంచెం ఆందోళనగా ఉంది. అందరికంటే ఎక్కువగా నా గురువు నాగబాబు గారు ఎలా ఉన్నారో అనేది కూడా కొంచెం ఆందోళన చెందుతుంది ఎందుకో అంటూ భరణి బిగ్ బాస్కి చెప్పాడు. అయితే బిగ్ బాస్ బయట అందరూ బాగానే ఉన్నారు భరణి, నువ్వేమి కూడా మనసులో పెట్టుకోకుండా బయట ఉన్న వాళ్ళ గురించి నువ్వు ఆందోళన పడకుండా నీ గేమ్ నువ్వాడు. అయినా నేను 2 డేస్ నుంచి నేను గమనిస్తూ ఉన్నా కదా, ఏదో పోగొట్టుకున్న వాళ్ళ హౌస్లో తిరుగుతున్నావు. ఇంతకీ నీ హెల్త్ ఎలా ఉంది అంటే, బాగానే ఉంది బిగ్ బాస్, మొన్న మీరు పంపించిన డాక్టర్ టాబ్లెట్స్ ఇచ్చారు, నేను అవి కూడా వేసుకుంటున్నాను. కొంచెం ఇమ్యూనిటీ తగ్గడం వల్ల నాకు కొంచెం హెల్త్ అనేది ఇష్యూ వచ్చింది అంటూ భరణి చెప్పుకొచ్చాడు. సరే భరణి, హౌస్లో నీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు అని అడిగితే, నాకు హౌస్లో అందరూ ఇష్టమే, అయితే అందరికంటే ఎక్కువ మాత్రం తనుజ అండ్ ఇమాన్యుయల్ అంటే ఇష్టం. ఎందుకో తనుజ అంటే నీకు అంత ఇష్టం అని అనగానే, అమ్మాయి అందరితో చాలా బాగా కలివిడిగా ఉంటుంది, అంతేకాకుండా మనసులో ఒకటి బయటికి ఒకటి పెట్టుకొని మాట్లాడదు. బిగ్ బాస్ నోరారా నన్ను నాన్న అంటూ ఆప్యాయంగా పిలుస్తుంది. తను నన్ను నాన్న అని పిలిచినప్పుడల్లా నా కూతురే నాకు గుర్తొస్తుంది అంటూ కొంచెం ఎమోషనల్ అయ్యాడు భరణి. మరి ఇమాన్యుయల్ అంటే ఎందుకు ఇష్టం అని అడిగితే, కామెడీ టైమింగ్ బాగుంటుంది, అంతేకాకుండా అతన్ని ఎవరు టార్గెట్ చేసినా సరే చాలా సిల్లీగా తీసుకుంటాడు, ఎమోషన్స్ మెయింటైన్ చేస్తాడు, అంతేకాకుండా ముఖ్యంగా తను తన బాధ్యతలను లోబడి మరీ ఉంటాడు బిగ్ బాస్ అంటూ చెప్పుకొచ్చాడు. మరి హౌస్లో ఇష్టం లేని కంటెస్టెంట్ ఎవరు భరణి అని అడిగితే వెంటనే శ్రీజ పేరు అలాగే ప్రియా పేరు చెప్పుకొచ్చారు. ఎందుకు వాళ్ళిద్దరు ఇష్టం ఉండదు, వాళ్ళల్లో నీకు ఏం మైనస్ అనిపించింది భరణి అంటూ అడగానే, బిగ్ బాస్ శ్రీజ అయితే ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తుంది, దానికి తగ్గట్టు ప్రియా కూడా అదే చేస్తుంది, అందుకే బిగ్ బాస్ వాళ్ళ నడవడిక నాకు అంతగా నచ్చదు అంటే, సరే నువ్వు ఈసారి నుంచి నీ గేమ్ మీద ఫోకస్ పెట్టు, ఎక్కువ ఎమోషనల్ అవ్వకు, బయట అందరూ బాగానే ఉన్నారు, నీ హెల్త్ జాగ్రత్త అంటూ భరణికి చెప్పి బిగ్ బాస్ అయితే కన్ఫెషన్ రూమ్ నుంచి బయటికి పంపించారు భరణిని. మరి మొత్తానికి బిగ్ బాస్ భరణికి ఇచ్చిన బూస్టప్, భరణి తనుజ ఇమాన్యుయల్ గురించి మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపించాయి అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఇదంతా కూడా లైవ్లో చోటు చేసుకుంది, మరి ఎపిసోడ్లు చూపిస్తారా లేదా అనేది చూడాలి. మరి మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.